సో మీకు పోకో నుంచి ఇంకో కొత్త ఫోన్ వచ్చేసింది, పోకో M3. అండ్ ఇంకా ఈరోజు అది గ్లోబలీ లాంచ్ అయిపోయింది అండ్ ఇండియాలో కూడా తొందరలో లాంచ్ అవుతుంది, ఎప్పుడో నేను లాస్ట్లో చెప్తాను. అండ్ ఇంకా ఈరోజు ఆ పోకో M3 రివ్యూ ఇవ్వబోతున్నాను అనమాట, పూర్తి రివ్యూ, దాని స్పెసిఫికేషన్స్ అండ్ ఇంకా అది గేమింగ్ కోసం బాగుంటుందా, కెమెరాస్ బాగున్నాయా, బ్యాటరీ బాగుందా, ఇవన్నీ గురించి మాట్లాడతాను. అంటే ఇది ఒక ఎలాంటి లెవెల్ యూజర్కి ఇది సెట్ అవుతుందనే దాని గురించి మాట్లాడతాను అనమాట. అంటే ఒక బేసిక్ లెవెల్ యూజరా, మీడియం లెవెల్ యూజరా, హెవీ యూజర్కి ఈ ఫోన్ సెట్ అవుతుందా లేదా, ఇవన్నీ గురించి మాట్లాడతాను అనమాట. కాబట్టి ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, ఒక ఫుల్ రివ్యూ అనమాట ఇది. సో ఎన్వర్క్ చూడండి అండ్ ఇంకా మనం స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్లీ పోకో M3 దాని డిస్ప్లే తోటే స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకా ఫస్ట్లీ దాని డిస్ప్లేలో మనకి 6.53 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ అది కూడా LCD ప్యానల్తో ప్రొవైడ్ చేశారు, IPS లేకపోతే AMOLED కాదు, LCD ప్యానల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంక ఇందులో మనకు వాటర్ డ్రాప్లెట్ నాచ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ దగ్గరకు వచ్చేస్తే మనకి ఈ బ్యాక్ సైడ్ అనేది యూనిక్గా ఉంటుంది అనమాట చూడడానికి. మనకు ఒక రెక్టాంగులర్ హౌసింగ్ ఉంటుంది పెద్దగా, అండ్ ఇంకా ట్రిపుల్ రేర్ కెమెరాస్ అందులోని సెటప్ చేసి ఉంటాయి అనమాట. కాకపోతే ఈ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, ఈ రెక్టాంగులర్ హౌసింగ్ అనేది ఒక కాపీ అనమాట, OnePlus దగ్గర నుంచి కాపీ చేశారు వీళ్ళు. అండ్ ఇంకా ఈ పోకో M3 అది కాపీ చేసిన యూనిక్గానే ఉంది, కానీ ఆ కలర్ వేరియంట్స్లోని ఆ రెక్టాంగులర్ సెటప్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. అందులోని మనకి 3 కలర్ వేరియంట్స్ ఉన్నాయి, ఎల్లో, బ్లూ అండ్ బ్లాక్, ఈ 3 కలర్ వేరియంట్స్ ఉన్నాయి అనమాట. అండ్ ఇంకా ఈ 3 కలర్ వేరియంట్స్ తోటి ఆ రెక్టాంగులర్ హౌసింగ్, ఆ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇంకా దీని తర్వాత మల్టీమీడియా దగ్గరికి వస్తే మీకు మల్టీమీడియాలో కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట, ఎందుకంటే ఇందులోని LCD ప్యానల్ ప్రొవైడ్ చేశారు కదా, IPS లేకపోతే AMOLED ప్యానల్ ప్రొవైడ్ చేయలేదు. సో మీకు IPS అండ్ AMOLED ఇచ్చే అంత క్వాలిటీ LCD ఇవ్వలేదన్నమాట. కాకపోయినా సరే LCD అనేది ఒక మోడరేట్ లెవెల్ యూజర్కి అయితే బాగానే ఉంటుందన్నమాట. అండ్ ఇంక ఇందులోని 1080 పిక్సెల్స్ వరకు రెజల్యూషన్ ఉంది. అండ్ ఇంకా మీకు డ్యూయల్ స్పీకర్స్ని ప్రొవైడ్ చేశారనమాట. సో మీకు సౌండ్ కూడా కొంచెం లౌడ్ ఉంటుందన్నమాట ఈ పోకో M3లోని. మీకు ఇందులో వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ కూడా ఉంది. సో మీరు నెట్ఫ్లిక్స్ని ఫుల్ HDలోని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. సో మీకు మల్టీమీడియాలో అయితే మ్యాక్సిమం ఎలాంటి ప్రాబ్లం కనబడదు. ఇంకా నెక్స్ట్ దీంట్లో సెక్యూరిటీ విషయం దగ్గరికి వెళ్తే పోకో M3లో మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ని ప్రొవైడ్ చేశారనమాట. రేర్ లేకపోతే ఇన్ డిస్ప్లే రెండు ప్రొవైడ్ చేయలేదు, కానీ సైడ్ మౌంటెడ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా ఫేస్ అన్లాక్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మీకు సెక్యూరిటీ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. అండ్ ఇంకా సెక్యూరిటీని కూడా సైడ్లో పెడితే తర్వాత మనం అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్రాసెసర్ వెళ్ళిపోదాం. మనకి ఈ పోకో M3 మొబైల్లోని మనకి స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారనమాట. 11nm బేస్ ప్రాసెసర్ ఇది. సో మీకు హెవీ గేమింగ్కి పనికి రాకపోయినా సరే ఒక మోడరేట్ లెవెల్ యూజర్కి అయితే ఇది బాగుంటుంది అనమాట. ఈ ప్రాసెసర్ అనేది సూటబుల్గా ఉంటుందన్నమాట, ఎందుకంటే ఇది మనకి స్నాప్డ్రాగన్ 730G ఇచ్చేంత, లేకపోతే స్నాప్డ్రాగన్ 730 లేకపోతే స్నాప్డ్రాగన్ 865 ఇచ్చేంత పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా సరే మనకి ఒక మోడరేట్ లెవెల్ యూజర్కి ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుంది అనమాట ఇది. అంటే హెవీ గ్రాఫిక్స్ తోటి ఆడలేకపోయినా సరే మనం ఒక మీడియం లెవెల్ గ్రాఫిక్స్ తోటి, బేసిక్ లెవెల్ గ్రాఫిక్స్ తోటి ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనమాట గేమ్స్ని. సో మీకు ఒక మోడరేట్ లెవెల్ యూజర్కి అయితే ఈ ఫోన్ సూటబుల్ ఉంటుందన్నమాట, అంటే గేమింగ్ కోసం అయితే. అండ్ ఇంకా ప్రాసెసర్ని కూడా సైడ్లో పెడితే తర్వాత వచ్చేది కెమెరాస్ దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ ఇంకా కెమెరాస్లోని మనకి ఇందులోని ట్రిపుల్ రేర్ కెమెరాస్ని ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా. అందులో మనకి 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ ప్రొవైడ్ చేశారు, అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్, ఇంకా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ప్రొవైడ్ చేశారు అనమాట. అండ్ ఇంకా ఇందులోని అల్ట్రా వైడ్ సెన్సర్ ప్రొవైడ్ చేయలేదు. సో మీకు ఇది ఒక అల్ట్రా వైడ్ కావాలంటే మీకు ఇందులో ఉండదు అనమాట. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా దగ్గరికి వస్తే మీకు అందులో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ప్రొవైడ్ చేశారు. సో మీరు ఒక మోడరేట్ లెవెల్ యూజర్కి కావాల్సిన కెమెరా స్పెసిఫికేషన్స్ అన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. 48 మెగాపిక్సెల్ ప్లస్ ఫ్రంట్ దగ్గరికి వస్తే మీకు అందులో 8 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారు. సో మీరు ఒక డీసెంట్ ఫొటోస్ని క్యాప్చర్ చేయగలుగుతారు, మీకు క్లారిటీ కూడా బాగానే ఉంటుంది. మరీ ఎక్కువ చెప్పలేము, కానీ మీరు ఒక మోడరేట్ లెవెల్ యూజర్ అయితే మీకు ఖచ్చితంగా సెట్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా కెమెరాస్లోని మీకు అన్ని రకాల ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు. టైం ల్యాప్స్ ఉంది, స్లో మోషన్ ఉంది, 4K రికార్డింగ్ ఉంది, అన్నీ ప్రొవైడ్ చేశారనమాట. సో మీకు ఎందులో తగ్గలేదు వాళ్ళు. మోడరేట్ లెవెల్ యూజర్ కావాల్సినవి, హెవీ యూజర్ కావాల్సినవి కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. సో మీరు కెమెరాస్ కోసం దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక పోకో M3 ఫైనల్గా దాని బ్యాటరీ దగ్గరికి వెళ్ళిపోదాం. మనం బ్యాటరీలోని మనకి అందులోని 6000 mAh పెద్ద బ్యాటరీని ప్రొవైడ్ చేశారనమాట. 6000 mAh తోటి సెకండ్ ఫోన్ అనుకుంటే ఇది లాంచ్ అవ్వడం. ఫస్ట్లీ పోకో X3లో లాంచ్ అయ్యి 6000 mAh, అండ్ ఇప్పుడు పోకో M3 6000 mAh తోటి లాంచ్ అయింది. అండ్ ఇంకా ఇందులో 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా ఈ 6000 mAh బ్యాటరీని ఒక బేసిక్ యూజర్ అయితే ఖచ్చితంగా 1.5 డే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఒకవేళ మోడరేట్ యూజర్ అయితే 1 డే ఈజీగా మేనేజ్ చేయగలుగుతాడు అనమాట. ఒకేలా మోడరేట్ యూజ్ అయినా, హెవీ యూజ్ అయినా సరే ఖచ్చితంగా 1 డే ఈజీగా మేనేజ్ చేయగలుగుతాడు అనమాట. అండ్ ఇంకా తర్వాత ఫైనల్గా దాని OS దగ్గరికి వెళ్ళిపోదాం. మనకి ఇందులోని Android 10 బేస్ రన్ అయ్యే MIUI 12 OSని ప్రొవైడ్ చేశారనమాట ఇందులోని. సో మీకు ఇందులోని ఇది స్టాక్ రోమ్ కాదు కాబట్టి మీకు ఇందులోని ఖచ్చితంగా బ్లోట్వేర్ ఉంటుంది, యాడ్స్ ఉంటాయి, ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ కూడా ఉంటాయి. సో మీకు ఈ ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ని ఎలాగో అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, యాడ్స్ని కూడా ఎలాగో డిసేబుల్ చేసుకోవచ్చు, కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో మీరు ఒకవేళ ఒక మోడరేట్ యూజర్ అయితే ఈ ఫోన్ని మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇందులో ఒక మోడరేట్ యూజర్కి సెట్ అయ్యే స్పెసిఫికేషన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఒక డీసెంట్ గేమింగ్ చేయొచ్చు, డీసెంట్ ఫొటోస్ని క్యాప్చర్ చేయొచ్చు, అండ్ ఇంకా
మల్టీమీడియాలో కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకా మీకు వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఫోన్ని కన్సిడర్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకా ప్రైస్ గురించి మాట్లాడితే మీకు ఈ ఫోన్ అనేది గ్లోబలీ లాంచ్ అయింది కాబట్టి అండ్ ఇంకా ఇండియాలోకి వచ్చేటప్పటికి మీకు ఇది అండర్ 15,000 లేకపోతే అండర్ 14,000కి వస్తే మీకు ఇది ఒక ప్రో లెవెల్ ఫోన్ అవుతుందన్నమాట. మీకు ఒక మోడరేట్ లెవెల్ యూజర్కి ఖచ్చితంగా ఈ ఫోన్ కన్సిడర్ చేసే విధంగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా ఇప్పుడు ఇండియాలోకి ఎప్పుడు వస్తుందంటే మీకు మ్యాక్సిమం ఒక 1 మంత్ లోపు ఖచ్చితంగా ఇండియాలోకి వచ్చేస్తుంది. అండ్ అప్పుడు మీరు కావాలంటే దాన్ని కొనుక్కోండి. అండ్ ఇంకా మీకు ఒకవేళ హెవీ యూజర్ అయితే మీరు ఈ ఫోన్ వైపు చూడకండి. మీకు ఇంకా వేరే ఫోన్స్ కూడా ఉన్నాయి, కావాలంటే నన్ను అడగండి, నేను చెప్తాను, కమెంట్ సెక్షన్లో చెప్తాను. అండ్ ఇంకా ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్స్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నోటిఫికేషన్స్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తాను. అప్పుడు